టైమ్ జాబ్ కన్నా కూడా ఫ్రీలాన్సింగ్‌కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. మోడర్న్ డే యూత్ కానివ్వచ్చు, ఆర్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు కానివ్వచ్చు, వాళ్ళు ఫుల్ టైమ్ రోల్ నుంచి ఫ్రీలాన్సింగ్‌కి షిఫ్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఫ్రీలాన్సింగ్‌కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్ జనరల్‌గా ఏంటి, మీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ కానివ్వచ్చు, ఫ్లెక్సిబుల్ వర్క్ మోడ్ కానివ్వచ్చు. అంటే మీరు ఇంట్లో నుండి వర్క్ చేయొచ్చు, ఎక్కడైనా బీచ్ దగ్గర నుంచి వర్క్ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా వర్క్ చేయొచ్చు. ఆల్సో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఒకేసారి చేయొచ్చు. మల్టిపుల్ క్లయింట్స్, మల్టిపుల్ కంపెనీస్ ఆర్ మల్టిపుల్ ఇండివిడ్యువల్స్‌తో వర్క్ చేయొచ్చు. ఎర్నింగ్ పొటెన్షియల్‌కి కూడా లిమిట్ అనేది ఉండదు. అందువల్ల ఫ్రీలాన్సింగ్ అనేది బాగా పాపులర్ అవుతుంది. బట్ ఫ్రీలాన్సింగ్ చేయాలంటే అంటే అందరూ ఎక్కువగా యూజ్ చేసే ప్లాట్‌ఫామ్ ఏంటంటే ఫైవర్ అనేది. దీన్ని కొంతమంది ఫీవర్ అని కూడా అంటారు. సో, చాలా వరకు నేను అంటే ఫైవర్‌లో ఉన్న గిగ్స్ గురించి, ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ గురించి నేను రెగ్యులర్‌గా వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. ఎలా చేయొచ్చు, ఏ స్కిల్స్ నేర్చుకుంటే బాగా డిమాండ్ ఉంటుందని. బట్ నన్ను కామన్‌గా అడిగిన క్వెషన్ ఏంటంటే, అసలు ఫైవర్‌లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? అకౌంట్ క్రియేట్ చేసుకుంటే గిగ్ ఎలా క్రియేట్ చేయాలి? గిగ్ అంటే ఏం లేదు. మనం ఫ్రీలాన్సింగ్‌లో అంటే నేను ఈ వర్క్ చేస్తాను అని నిన్ను అడ్వర్టైజ్ చేసుకోవడమే ఒక మనీ ఇచ్చి. అప్పుడు మాత్రమే నీకు క్లయింట్స్ అనేది వస్తారు. దాన్ని మనం గిగ్ అంటాం ఇక్కడ. ఆ ప్రాజెక్ట్‌ని గిగ్ అంటాం అనుకోవచ్చు. ఆ గిగ్ ఎలా క్రియేట్ చేయాలి? సో, ఇవి చాలా బేసిక్ థింగ్సే. బట్ ఏంటంటే చాలా వరకు దీని మీద ఐడియా ఉండదు. ఎందుకంటే కొంత కన్‌ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి. మీరు ఫ్రీలాన్సింగ్‌కి న్యూ అయితే ఫైవర్ అనే ప్లాట్‌ఫామ్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మీ ఫ్రీలాన్సింగ్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. నేనైతే మీకు ఏ టు జెడ్ నేను ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటాను. నా అకౌంట్ కూడా లాగౌట్ చేసి కొత్త అకౌంట్‌లో స్టెప్ బై స్టెప్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకున్నాక గిగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, గిగ్ ఎలా క్రియేట్ చేయాలని కూడా నేను చూపిస్తాను. మీరు చూసినట్టయితే ఇది ఫైవర్ హోమ్ పేజ్. జస్ట్ fiverr.com అని రాస్తే మీకైతే ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిడ్ంట్ హావ్ ఎన్ అకౌంట్ అని ఉంది కదా! మీరు ఇక్కడ జాయిన్ హియర్ అని కొడితే కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది, ఆర్ కంటిన్యూ విత్ ఈమెయిల్ అని ఉంది. ఇప్పుడు గూగుల్ అకౌంట్ మీ దగ్గర ఏమన్నా ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సింపుల్‌గా. సో, మీరు సైన్ అప్ విత్ గూగుల్ కొట్టాక ఏదైనా యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. నేనైతే ఇది జస్ట్ ఇప్పుడే టెస్ట్ చేశాను కాబట్టి సింపుల్‌గా టెస్ట్ యూజర్ ఇలా ఏదైనా ఒక నేమ్ ఇస్తాను. సో, నేను ఇలాగా ఒక యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేసుకున్నాను. మీరైతే ఇలా చేసుకోకండి. మీ నేమ్‌తో క్రియేట్ చేయండి. మీ నేమ్‌తో. మీకు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక ఇది అడుగుతుంది. అంటే మీరు దేనికోసం ఫీవర్‌ని యూజ్ చేస్తున్నారు? బయింగ్ ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ ఆర్ సెల్లింగ్ ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్. బయింగ్ ఫ్రీలాన్సింగ్ సర్వీస్ అంటే అది మీరు కాదు. ఇన్ జనరల్‌గా ఎవరికైతే సర్వీసెస్ కావాలో, ఇప్పుడు నేను నా వీడియోని ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఒక వీడియో ఎడిటర్ కావాలి ఫ్రీలాన్సర్. అలాంటప్పుడు నేను బయింగ్ ఫ్రీలాన్సర్ సర్వీస్ అని కొడతాను. బట్ ఇక్కడ మీ మెయిన్ ఇంటెన్షన్ ఆర్ మనం వీడియో చేయడానికి ఇంటెన్షన్ ఏంటంటే సెల్లింగ్ ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్. మనం మన సర్వీసెస్‌ని ఆఫర్ చేయడానికి. ఇప్పుడు వాట్ టైప్ ఆఫ్ ఫ్రీలాన్సర్ ఇవ్వాలని ఉంది. మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఒక సైడ్ హజిల్ అని పెట్టాను. నెక్స్ట్ బిగినర్ కాబట్టి ఐయామ్ జస్ట్ గెట్టింగ్ స్టార్టెడ్ అని పెట్టండి. ఫినిష్. మీకు ఇక్కడ చూసినట్లయితే ఇది మీ డాష్ బోర్డ్ ఇన్ జనరల్‌గా. ఇక్కడ డాష్ బోర్డ్ అని మై బిజినెస్ అని ఇలా ఉంటుంది. ఇక్కడ మై బిజినెస్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆర్డర్ గిగ్స్ అని ఉంటుంది. ఇక్కడ గిగ్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకసారి మీరు గిగ్స్ క్లిక్ చేశాక ఇక్కడ మీ డీటెయిల్స్ అడుగుతుంది చూడండి. బికమ్ ఏ సెల్లర్ అని ఉంది. మీరు అది క్లిక్ చేస్తే ఇక్కడ మీ డీటెయిల్స్ రాయాలి ఫస్ట్ మీరు. ఇప్పుడు ప్రెజెంట్ నా నేమ్ అయితే ఇస్తాను. డిస్‌ప్లే నేమ్ ఏమి ఉండాలి అదే ఇచ్చింది. ప్రొఫైల్ పిక్చర్ కూడా మ్యాండేటరీ అవుతుంది కాబట్టి ఒక ర్యాండమ్‌గా ఏదో ఒక ప్రొఫైల్ పిక్చర్ అయితే ప్రెజెంట్ నేను ఇస్తాను. బట్ మీరైతే మీరే ఇవ్వండి. మినిమమ్ 150 క్యారెక్టర్స్ అడుగుతుంది కాబట్టి నేను ఏదో ఒకటి రాస్తాను ర్యాండమ్‌గా. ఎక్స్‌పీరియన్స్డ్ గ్రాఫిక్ డిజైనర్ విత్ మినిమమ్ 160 వర్డ్స్ ఉండాలని కాబట్టి నేను ఇదైతే ఇచ్చాను. ఇంకా లాంగ్వేజ్ యాడ్ చేయమని అడగొచ్చు. ప్రెజెంట్ నేను ఇంగ్లీష్ అని అయితే ఇస్తాను. లాంగ్వేజ్ లెవెల్. నెక్స్ట్ నేను కంటిన్యూ క్లిక్ చేశాను. ఇక్కడ మీ ఆక్యుపేషన్ డీటెయిల్స్ చేసుకోవాలి. మీరు డిజైన్ అని రాసాం కాబట్టి డిజైన్ గురించి కొన్ని ఇద్దాం. లోగో డిజైన్ కానివ్వచ్చు, టీ షర్ట్స్ అండ్ మెర్చండైజ్. మీకేమేమి తెలుసో అలాగా. అంటే మీ స్కిల్స్ ఇవ్వాలి ఇక్కడ మీరు. అంటే మీరు దేని కింద వర్క్ చేస్తారో, మీరు వీడియో ఎడిటర్ అయితే వీడియో ఎడిటింగ్ రిలేటెడ్ కానివ్వచ్చు, ఆర్ మీరు గ్రాఫిక్ డిజైన్ అయితే గ్రాఫిక్ డిజైన్ రిలేటెడ్ కానివ్వచ్చు. నేను ఇక్కడ గ్రాఫిక్ డిజైన్ ఇచ్చాను కాబట్టి నేను ఏమేమి డిజైన్ చేయగలను అన్నట్టుగా అవన్నీ ఇస్తున్నాను. ఓకే. సో, కొన్ని అయితే నేను సెలెక్ట్ చేశాను. స్కిల్స్ ఏమైనా అడిగారు కాబట్టి ఫోటోషాప్ అని పెడదాం. ఫోటోషాప్ అని పెట్టాను. ఎక్స్పీరియన్స్ లెవెల్ అడుగుతుంది. మీరు ఎలా అయితే అది పెట్టుకోవచ్చు. లేదంటే ఇది యాడ్ చేశాను. ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ ఇవన్నీ మ్యాండేటరీ కాదు. మీరు మాత్రం ఖచ్చితంగా అన్నీ ఫిల్ చేయండి. ఇక్కడ గ్రాఫిక్ డిజైన్‌కి ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. లెట్స్ సపోజ్ నేను 21-24 అని ఇచ్చాను. 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను అన్నట్టుగా. క్లిక్ కంటిన్యూ. ఫోన్ నంబర్ ఇవి కూడా మ్యాండేటరీ కాదు. సో, నేనైతే ఫినిష్ చేశాను ఇప్పుడే.
ఇప్పుడు మనం అసలు దానికొచ్చాం. మనం ఇప్పుడు గిగ్ క్రియేట్ చేయాలి. సో, అంటే మీ ఫ్రీలాన్సింగ్ ప్రొఫైల్ అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడు మీరేం చేయాలంటే, మీరు అసలు ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నారు ట్విట్టర్‌లో? అంటే ఇది మీరు రాసేది కనిపిస్తుంది. లెట్స్ సపోజ్ గిగ్ టైటిల్. నేను ఇప్పుడు ఐ విల్ ఎడిట్ థంబ్‌నెయిల్స్ ఫర్ యువర్ యూట్యూబ్ వీడియోస్. నేను మీ యూట్యూబ్ వీడియోస్‌కి థంబ్‌నెయిల్స్ ఎడిట్ చేస్తాను. ఆర్ ఎడిట్ అని కాకుండా కొంచెం క్రియేట్ అని పెడదాం, బాగుంటుంది. ఇప్పుడు మనం లెటర్స్ అండ్ నంబర్స్ ఓన్లీ. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది గ్రాఫిక్స్ అండ్ డిజైన్ కింద పెట్టాను. ఇక్కడ కేటగిరీస్‌లో మీకు దానికి మ్యాచ్ అయ్యేది ఏమన్నా చూడండి. నేనైతే ఇది సోషల్ మీడియా డిజైన్ కింద అయితే పెట్టాను. సెలెక్ట్ సర్వీస్ టైప్, హెడర్స్ అండ్ కవర్స్. ఇక్కడ థంబ్‌నెయిల్ డిజైన్ అని ఉంది. నేను థంబ్‌నెయిల్ డిజైన్ అయితే క్రియేట్ చేసుకున్నాను. మీరు ఏదైతే అది నేను ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. టైప్ ఆఫ్ ప్లాట్‌ఫామ్ విచ్ యూ విల్ డిజైన్ ద థంబ్‌నెయిల్. సోషల్ మీడియా అని పెట్టాను. సోషల్ మీడియా థంబ్‌నెయిల్స్ నేను క్రియేట్ చేస్తాను. ఇక్కడ మీరు ట్యాగ్స్ రాయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఏ నేమ్స్‌తో సెర్చ్ చేస్తే మీ గిగ్ అనేది కనిపించాలి అని ఉంటుంది. నేను కొన్ని ట్యాగ్స్ ఇస్తాను. థంబ్‌నెయిల్, యూట్యూబ్, థంబ్‌నెయిల్ డిజైన్, సోషల్ మీడియా ఆర్ డిజైన్. ఇలాగా బేసిక్‌గా 5 థంబ్‌నెయిల్స్ అయితే నేను ఇచ్చాను. నెక్స్ట్ క్లిక్ సేవ్ అండ్ కంటిన్యూ. ఇప్పుడు మీరు ఓవర్‌వ్యూ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ప్రైజింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో చాలా వేస్ ఉన్నాయి. మీరు ప్యాకేజెస్ క్రియేట్ చేయొచ్చు, లేదా బేసిక్‌గా అంటే జస్ట్ ఇమేజ్ ప్రైస్ మాత్రమే తీసుకోవచ్చు. మనం క్రియేట్ ప్యాకేజెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇదేంటంటే మీరు ప్యాకేజ్‌లా ఇవ్వచ్చు. ఇప్పుడు నా దగ్గర మీరు 1 థంబ్‌నెయిల్ తీసుకుంటే ఇంత, ఆర్ 7 తీసుకుంటే ఇంత, ఆర్ మంత్లీ తీసుకుంటే ఇంత అని. నేను ప్యాకేజెస్ అనుకోండి. నేను బేసిక్ అని, స్టాండర్డ్ అని, ప్రీమియం అని ఇలా 3 ఇచ్చాను. మీరు ఏదైనా టైటిల్స్ ఇవ్వచ్చు, పర్లేదు. ఇక్కడ ఈ థంబ్‌నెయిల్ ఏంటంటే 1 థంబ్‌నెయిల్ పర్ వీక్ చెప్తున్నా, అంటే 2 థంబ్‌నెయిల్స్ ఓ వీక్. ప్రీమియంలో ఏం చెప్తున్నా అంటే 3 థంబ్‌నెయిల్స్ ఓ వీక్. మీరు వీడియో ఎడిటర్ అనుకోండి, ఆర్ ఇంకేదైనా అనుకోండి, వెబ్ డిజైన్ ఏదైనా, దాన్ని బట్టి మీకు ప్యాకేజ్ అనుకుంటే ఏదైనా ఒకటైనా ఇవ్వచ్చు. అది మీ ఇష్టం, మీ చాయిస్ ఇది. డెలివరీ టైం అడుగుతుంది. ఇప్పుడు నేను ఏదైనా 1 డే డెలివరీ అన్నట్టుగా పెడతాను. నంబర్ ఆఫ్ థంబ్‌నెయిల్స్ అని ఉంది. నేను ఇక్కడ 1 పెట్టచ్చు, ఇక్కడ 2 పెట్టచ్చు, 3 పెట్టచ్చు. మనం సోర్స్ ఫైల్ ఇస్తామా ఇవన్నీ కూడా అడుగుతుంది. మనం సోర్స్ ఫైల్ ఇస్తామని పెట్టచ్చు. కస్టమ్ డిజైన్ ఇమేజెస్, అది ఓన్లీ 3 తీసుకుంటేనే ఇస్తామన్నట్టుగా కూడా చెప్పచ్చు. రివిజన్స్ ఎన్ని చేస్తారు? లెట్ సపోజ్ నేను అన్నిటికీ 1 చేస్తాను అని నేను చెప్పచ్చు రివిజన్స్. ప్రైస్, ఇప్పుడు లెట్ సపోజ్ మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను 1 థంబ్‌నెయిలే కాబట్టి వీక్లీ నేను లెట్ సపోజ్ ఒక 50 ఆర్ మేబీ $30 పెట్టాను 1 థంబ్‌నెయిలే తీసుకుంటే. 2 థంబ్‌నెయిల్స్ కాబట్టి 2 కలిపి 50K ఇస్తాను. ఇంకా 3 తీసుకుంటే 3 కలిపి 60K ఇస్తాను. సో ఈ టైప్లో తీసుకుంటే మనకు మ్యాక్సిమం వస్తుంది గిగ్ అనేది. సో నెక్స్ట్ ఎక్స్ట్రా సర్వీసెస్ ఏమన్నా కావాలంటే మీరు పెట్టుకోవచ్చు, బట్ మనకు అవసరం లేదు. అది మీ సర్వీస్ బట్టి ఆర్ మీ గిగ్ బట్టి మీకు రికమెండేషన్స్ అయితే వస్తాయి. సో నాకు అవేం లేదు. ప్రజెంట్‌కి నేను ప్లెయిన్‌గా నేను సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం డిస్క్రైబ్ చేయాలి. సో మనం ఏదైనా సింపుల్గా రాయొచ్చు. లెట్ సపోజ్ నేను ఐ విల్ డిజైన్ ఐ క్యాచింగ్ యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ విచ్ విల్ గివ్ యూ more clicks for your videos. I will improve your channel CTR with my thumbnails. సో ఇది నేను రాశాను అనుకోవచ్చు. జస్ట్ అంటే నా గిగ్ ఏంటి నేను రాశాను. ఇప్పుడు సేవ్ అండ్ కంటిన్యూ. మనం ఇక్కడ ఏదైనా ఒక క్వశ్చన్ ఫ్యాక్ట్ ఏమైనా రాయొచ్చు. డైమెన్షన్స్ బ్యాక్ అంటే మనం ఎవరైనా తీసుకున్నప్పుడు అంటే ఎలాంటిది, ఇప్పుడు ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే యూజర్ మనం ఎలాంటివని మనం ముందే రాస్తాం అంతే. అంటే మనం ఇప్పుడు ఎవరైతే మన సర్వీసెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ కావాలంటే అప్పుడు మనం అడుగుతాం అంతే, ఇంకేం లేదు.
లెట్స్ సపోజ్ నేను హౌ మెనీ thumbnails you need per month, ఇది నేను అడిగాను. మన ఆన్సర్ యూ నీడ్ పర్ మంత్ అని అడిగాను. ఫ్రీ టెక్స్ట్ ఇచ్చాను, ఇది యాడ్ చేశాను. అంటే ఇప్పుడు ఎవరైనా నా సర్వీస్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు మంత్లీ ఎన్ని కావాలని ఒక ఎస్టిమేషన్ కోసం నేను ఈ క్వశ్చన్ అడిగాను అనుకోవచ్చు. ఇది ఒక్కటైనా అడగాలి మీరు, మీకు సంబంధించింది, అది మీరు ఏదైనా అడగచ్చు మీకు రిలేటెడ్. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఇమేజ్. సో మనం ఇమేజ్ అనేది యాడ్ చేయాలి. అంటే క్యాన్వా లాంటి యాప్స్ ఉంటాయి, వాటిని ఓపెన్ చేసి ఇప్పుడు ఇక్కడ ఫీవర్ గిగ్ ఇమేజెస్ మీరు సెర్చ్ చేస్తే మీకు చాలా వస్తాయి. మీరు జస్ట్ ఏదో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్స్ సపోజ్ ఏదైనా ఒక టెంప్లెట్ తీసుకున్నారు మీరు, ఏం అవసరం లేదు, సింపుల్. ఇదేం లేదంటే బయట కనిపించాలి అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఐ విల్ క్రియేట్ thumbnails ఫర్ యూ అంతే, ఇంకేం లేదు. డన్. సో ఇప్పుడు మనమైతే ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేసాము. యాక్చువల్గా ఎడిట్ చేసుకోవచ్చు, జనరల్గా చాలా బాగా కూడా ఎడిట్ చేయొచ్చు మనకు అనిపించేలాగా. నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నట్టు మీరు క్యాన్వా యూస్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పడానికి. లెట్స్ సపోజ్ నేను ఇది డౌన్లోడ్ చేసుకుంటాను. నేను ఇమేజ్ అయితే ఇప్పుడు నేను డౌన్లోడ్ అయితే చేశాను. ఓకే, సో ఇప్పుడు మనం ఫీవర్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ అయితే అప్లోడ్ చేద్దాం. డన్. ఇప్పుడు మనం ఇమేజ్ అయితే క్రియేట్ చేసాం. ఏదైనా వీడియో ఉందన్నా మీరు పెట్టచ్చు, బట్ మ్యాక్సిమం ఎవరు వీడియోస్ అయితే పెట్టరు, అవసరం లేదు. ఇమేజ్ అయితే మ్యాండేటరీ, బట్ మిగిలినవన్నీ మన ఇష్టం, చేసేది చేయండి. డన్. లాస్ట్లో ఇంకా ఈ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. మీరు యూఎస్ సిటిజన్ అయితే ఇవన్నీ చేయాలి, లేదంటే నో, సింపుల్గా. డన్. ఇప్పుడు లాస్ట్లో మన ఫోన్ నెంబర్ ఇవ్వాలి. సో ఎందుకంటే మన మొబైల్ నెంబర్ ఇస్తేనే లాస్ట్ అంటే మన గిగ్ని తీసుకుంటుంది. సో ఒక్కసారైనా మన మొబైల్తో మనం వెరిఫై అవ్వాలి. సో నేనైతే మొబైల్ నెంబర్ ఇచ్చి వెరిఫై చేసుకుంటాను. మీ గిగ్ అనేది సక్సెస్ఫుల్గా లిస్ట్ అయినట్టే ఫీవర్లో. సో మీరు కనుక అంటే ఫీవర్లో మీ గిగ్ లిస్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుందని. ఇప్పుడు అందరూ గిగ్స్ వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు కదా, అవి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఈ టైప్లో ఉంటుంది. మీరు ఇక్కడ చూశారు కదా, ఐ విల్ డిజైన్ మినిమలిస్ట్ బిజినెస్ లోగో అని, ఐ విల్ డిజైన్ టైమ్లెస్ లోగో అని. సో మీరు ఏదైనా ఒకటి క్లిక్ చేసి చూడండి, ఇక్కడ ఉండేవి. సో ఇక్కడ ఎవరో నార్మల్గా వాళ్ళు చెప్పారు ఐ విల్ డూ ఏ మినిమలిస్ట్ బిజినెస్ లోగో అని. సో వాళ్ళ రేటింగ్ ఉంటుంది, వాళ్ళు అప్లోడ్ చేసిన ఇమేజ్, మనం అప్లోడ్ చేసాం కదా అలా వాళ్ళు అప్లోడ్ చేసిన ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు కూడా ప్యాకేజెస్ అనేది పెట్టారు. 1 బేసిక్ లోగోకి వాళ్ళు 12,200 ఏమో ఛార్జ్ చేస్తున్నారు, 2 డే డెలివరీ. అది కూడా వాళ్ళ డిస్క్రిప్షన్ మనం చాలా సింపుల్గా ఇచ్చాం కదా, మీరు ఇంకా నీట్గా కూడా రాసుకోవచ్చు, ప్రొఫెషనల్గా కూడా. నేను ChatGPT హెల్ప్ తీసుకొని రాయించేది కూడా. సో ఈ టైప్లో ఉంటుంది, అంటే ఒక్కసారి పబ్లిష్ చేశాక. సో ఇదే అండి, ఫీవర్లో గిగ్ క్రియేట్ చేయడం అనేది పెద్ద కష్టమైన ప్రాసెస్ ఏం కాదు. ఒకసారి మనం క్రియేట్ చేశాక మనకు ప్రాజెక్ట్స్ రావడం అనేది స్టార్ట్ అవుతాయి. బట్ దీనికి అన్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను చెప్పాను కదా, మీ ప్రొఫైల్ని మీరు అట్రాక్టివ్గా పెట్టుకోండి. మీ గురించి ఎంత క్లియర్గా చెప్పగలరో అంత చెప్పండి. ఫస్ట్ డేనే మీకు వస్తుందని ఏం కాదు, బట్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ గోయింగ్ మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఇదే ప్రాసెస్ ఫీవర్లో గిగ్ క్రియేట్ చేయడానికి. ఐ హోప్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఛానల్లో ఫ్రీలాన్సింగ్ మీకు చాలా వీడియోస్ ఉన్నాయి. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి కానీ, టాప్ స్కిల్స్ గురించి కానీ, మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు అనే ట్రిక్స్ అన్నీ కూడా. సో అవన్నీ కూడా నేను మన ఛానల్ ఆల్రెడీ చెప్పున్నాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అలానే మీరు మన ఛానల్కి న్యూ విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరెన్నో ఫ్రీలాన్సింగ్ అండ్ మనీ మేకింగ్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.